కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట 16 నర్సింగ్ కాలేజీలు, దానికి తోడు 8 మెడికల్ కాలేజీలు, 400 సీట్లు, దానికి తోడు ఈరోజు పరిగిలో 30 పడకల సిఎస్సిని 100 పడకలకు మార్చడము, అప్గ్రేడ్ చేయడము, అంటే ఒక ఏరియా హాస్పిటల్ స్థాయికి రావడము. అసామాన్య కుటుంబము ఎన్ని నిమిషాలలో సబ్ సెంటర్కి కానీ, పిఎస్సికే కానీ, సిఎస్సికే కానీ, ఏరియా హాస్పిటల్కి కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ ఎన్ని నిమిషాలలో చేరాలి అనేది ఒక ఆలోచన. ఇప్పుడు మీ ప్రాంతంలో తాండూరు ఉంది, పరిగి ఉన్నది, వికారాబాద్. మీకు ఎంఆర్ఐ ఉందా? వాళ్ళని అడిగిరా? సబ్ సెంటర్లు నడుతున్నారు, అప్గ్రేడేషన్ నడుతున్నారు, బిల్డింగ్లు నడుతున్నారు, అన్ని నడుతున్నారు. కానీ మళ్ళీ ఎంఆర్ఐ గురించి సామాన్యుడు ఎక్కడ పోవాలి? పట్నం పోవాలి. సామాన్యుడు పట్నం పోకూడదు అంటే వికార్ జిల్లా హెడ్ క్వార్టర్స్, మా స్పీకర్ గారి హెడ్ క్వార్టర్స్లో ఒక ఎంఆర్ఐ కావాలి. స్పీకర్ గారు నన్ను అడిగిర్రు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు కనుక నేను ఎంఆర్ఐ కూడా వికారాబాద్కి ఇవ్వాలి. ఖచ్చితంగా ఎంఆర్ఐ వికారాబాద్కి ఇస్తాను. ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబాన్ని స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ చేయాలంటే ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వెహికల్ ఉండాలి. క్యాన్సరే కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, డయాలసిస్ సెంటర్ అవసరం అవుతుంది. ఉన్నా ఇంకా బెడ్ల సంఖ్య పెంచాలి. ఆ లెవెల్కు మన ఆరోగ్య పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేసి డయాలసిస్ సెంటర్స్ పెంచాలి, క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ తీసుకురావాలి. రాష్ట్రంలో 4 క్యాన్సర్ రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నిజామాబాద్, ఆదిలాబాదే కానీ, వరంగలే కానీ, మహబూబ్ నగరే కానీ, హైదరాబాద్లో ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉన్నది. ఈ రకంగా ఇంకా 4 సెంటర్లను ఏర్పాటు చేయాలి.